హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మా ఆయన స్టైల్లో నేనైతే చెప్పేస్తున్నాను, వచ్చేసేయండి. మా ఆయన స్టైల్ అని నేను ఎందుకన్నానంటే, నా కోసం మా ఆయన చికెన్ తయారు చేశారు కాబట్టి మా ఆయన స్టైల్ అని చెప్తున్నాను. ముందుగా 1/2 kg చికెన్ను పసుపు ఉప్పు వేసి నీట్గా కడిగి పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న చికెన్లో ఒక 2 స్పూన్ల సాల్ట్, 3 స్పూన్ల కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వరకు వేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా ఉప్పు, కారం, సాల్ట్ అనేది బాగా చికెన్కి పడుతుంది. చూడండి ఎలా కలుపుతున్నారో. ఎంత బాగా కలుపుకుంటామో ఆ ఫ్లేవర్ అనేది దానికి బాగా పడుతుంది. నేనైతే కలుపుకున్న చికెన్ని 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేది కూడా చూపించాలా అని అంటారేమో, నేను చూపిస్తున్నాను అంతే. ఈలోపు కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, వచ్చేయండి. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను, ఒక చిన్న టమోటో, కొత్తిమీర, కరివేపాకు, ధనియాలు, మిరియాలు, ఇలాచి, పట్ట, ఏలకులు 2 అవి తీసుకున్నానండి. తీసుకుని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇవన్నీ దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా దోరగా వచ్చేలాగా వేపుకోవాలి. స్మెల్ అనేది అప్పుడైతే బాగుంటుంది. చూడండి అలా వేయించుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పౌడర్ అది చాలా స్మెల్ బాగా వస్తూ ఉంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిందా లేదో చూసుకొని 4-5 స్పూన్స్ అంటే దాంట్లో చికెన్లో కూడా ఆయిల్ అనేది వస్తుందండి బయట, అందుకని మీడియంగా కొంచెం మనకి మితంగానే తీసుకోవాలి ఆయిల్ అనేది. తర్వాత ఒక 2 చిన్న పట్ట, 2 లవంగాలు ఆయిల్లో వేసాము. తర్వాత ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఏం రావాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అలా వేగితే చాలు. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న టమోటో, ఇంతకుముందు తీసుకున్న టమోటో కట్ చేసుకుని దాంట్లో వేసుకునేయాలి. ఇది కూడా ఏమి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి. కొంచెం టమోటా కొంచెం మెత్తగా అయింది అని అనిపిస్తే చాలు. చూడండి అలా వచ్చేయాలి. టమాటా ఎర్రగడ్డ ఎలా ఉందో చూడండి. దాంట్లోకి ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేసుకునేయాలి. ఇప్పుడైతే మనం దాంట్లో సాల్ట్, పసుపు, కారం అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇంతకుముందు కలిపేటప్పుడు మనం అన్నీ దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే దాంట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు చాలకుండా ఉంటే సాల్ట్ అనేది మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ప్లేట్ కొంచెం వేసి మూత వేసి కొంచెం సేపు మగ్గనిచ్చాలి. మగ్గిన తర్వాత వాటర్ అనేది బయట వస్తుంది. చూడండి ఎలా వస్తుందో. ఈలోపు కొంచెం కొత్తిమీర, నిమ్మ చెక్క ఒకటి, గరం మసాలా, ఇంతకుముందు రెడీ చేసుకున్న పౌడరు అన్నీ పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా నీళ్ళు అనేది దాంట్లో నుంచి వచ్చేస్తూ ఉన్నాయి. మనమైతే ఒక చుక్క కూడా పోయలేదు. ఆ చికెన్ లోటివే నీళ్ళు అనేది ఊరుతూ ఉంటాయి. చికెన్ అనేది దగ్గరికి వచ్చి గ్రేవీలాగా తయారవుతుంది. గ్రేవీలాగా తయారైన తర్వాత గరం మసాలా, కొంచెం కొత్తిమీర, నిమ్మ చెక్క పిండుకోవాలి. నిమ్మ చెక్క ఎందుకు అంటే నీచు వాసన లేకుండా మంచి ఫ్లేవర్ ఇస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆ పౌడర్ను కూడా వేసేసుకోవాలి. ఇంతకుముందు చెక్క, పట్ట అవి తీసుకున్నాం కదా, ఇలాచి అవి తీసుకున్నాం కదా, అవి కూడా వేసి బాగా మగ్గనిచ్చి తీసుకుంటే చికెన్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.